ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు మార్చి 14. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బేతనీకు 3వసారి వెళ్ళినట్లు చూచుచున్నాము. ఆ సమయమునందే మరియ విలువైన అచ్చజటామాంసే అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తర వాసనతో నిండి త్రోవను పోవువారి సహితము ఆ సువాసనను పొందిరి. ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములు ఉండవలెను. మన ప్రక్కన పోవువారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను. గృహము అను పదము సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియ, మార్త, లాజరుల గృహము మొదట ప్రతి దినము దుఃఖముతోనూ, అవిశ్వాసముతోనూ, సనుగులతోనూ నిండి ఉండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండి ఉన్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా నుంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్రుపాటులతోనూ నిండి యోహాను సువార్త 11వ అధ్యాయములోనున్న బేతనియ వలె ఉండెను. యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబములోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.